హాయ్ అందరికి ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది సంక్రాంతి రోజు వ్లాగ్. నేను ఇంతవరకు పోస్ట్ చేయలేదు, ఈరోజే పోస్ట్ చేస్తున్నాను. హైదరాబాద్లో ట్రాఫిక్ లేదు అంటే నేను నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్దామని ఇంట్లో వాళ్ళని అడిగి మరి స్టార్ట్ అయ్యాము. సో సికింద్రాబాద్ అక్కడ మన ప్యారడైజ్ సిగ్నల్ దగ్గర మనకు 1 అవర్ పట్టేసింది. ఇంకా నాంపల్లి పిల్లర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాంపల్లి మెయిన్ గేట్కి వెళ్ళడానికే మనకి దగ్గర 2 అవర్స్ పట్టింది. ఫుల్ క్రౌడ్ ఉండే. సో ఫైనల్గా అయితే మనం నాంపల్లి రీచ్ అయ్యాం. మేమైతే ఇంకా మమ్మీ నేను షన్ను అక్కడ దిగేసాము. డాడీ పార్క్ చేయడానికి వెళ్తే 5 o'clock వెళ్ళిన పర్సన్ మా దగ్గరికి వస్తే 7:30 అయిపోయింది. అంత క్రౌడ్ ఉండే అన్నమాట. సో టికెట్స్ అయితే ఇప్పుడు పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దట్టు కొంచెం కొత్తగా కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. స్కాన్ చేయొచ్చు, లేదంటే 3-4 బూత్స్ పెట్టారన్నమాట టికెట్స్ కోసము. మనం అక్కడ కూడా పర్చేస్ చేసుకొని లోపలికి ఎంటర్ అవ్వచ్చు అనమాట. బయటనే చాలా క్రౌడ్ ఉంది. అప్పుడే అనుకున్నాం లోపల కూడా ఫుల్ క్రౌడ్ ఉండొచ్చు అని చెప్పి. ఇది 84th ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. సో మేము లోపలికి వెళ్ళగానే ఐ వాజ్ లిటరల్లీ షాక్. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఇంకా రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పి మేము అప్పుడే డిసైడ్ అయిపోయాం. బట్ డాడీ అయితే పార్క్ చేసి రావాలి కదా అని తన కోసం వెయిట్ చేద్దాము అని ఆగిపోయామన్నమాట. ఇక్కడ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ ఉంది, చూద్దాం ఒకసారి ఏమేమి ఉంటాయో. ఇవి నిజంగా ప్రిజన్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారా? పక్కా 100% మ్యామ్. నేను ప్రిజన్లో వాళ్ళు చేస్తాను. కాలేజ్ చదివింది ఎక్స్ట్రా టైం ఇవి వాళ్ళకి ఫండ్ కింద అంటే హెల్పింగ్ హ్యాండ్ కింద మేము ఇవి సేల్ చేసి వచ్చిన పైసలు వాళ్ళ పిల్లలకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇవి మళ్ళీ ఆ జైల్లో ఉన్న వాళ్ళ కిడ్స్కి వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారా అమౌంట్? ఉంటారు కదా అక్కడ ఉన్న పిల్లలు ఎవరైతే ఇవి స్టిచ్ చేసి ఇస్తున్నారో వాళ్ళ పిల్లల అకౌంట్స్లో ఇవి వేసేస్తాం. ఓ, లేడీస్ చేస్తారా? ఇవి అన్ని లేడీస్ చేస్తాము. ఇవి ఉన్నాయి, చిన్నపిల్లల క్యాప్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి అంటే మన ఏజ్ వాళ్ళకి మఫ్లర్స్ ఉన్నాయి, అండ్ ఇవి ఉన్నాయి, జూట్ బ్యాగ్స్ ఉన్నాయి, హ్యాప్స్ ఉన్నాయి, దిస్ వన్ అండ్ హోమ్ డెకర్స్, వాటర్ బాటిల్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది 100 వాటర్ బాటిల్ బ్యాగ్. నైస్. అంటే ప్రిజన్లో ఉండి కూడా ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అయితే. ఐ మీన్ ఎప్పుడు టీవీలో చూడమే కానీ నిజంగా చేస్తారు అని తెలియదు. ప్రొఫెషనల్స్ని పిలిపించి నేర్పిస్తాం మ్యామ్. అంటే ఏదో ఒకటి వాళ్ళకి బయటకు వెళ్ళినాక సపోర్ట్ కావాలి కాబట్టి వాళ్ళ కోసం మేము అన్నీ నేర్పిస్తాము. వాళ్ళు వాళ్ళ ప్రయత్నంలో భాగంగా ఇవి నేర్చుకుంటారు, బయటకు వెళ్ళి ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటారు. అదే. సో ప్రిజన్ వాళ్ళదని చెప్పి బోర్డు చూసి నేను లోపలికి వెళ్ళాను. వాళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ అయ్యాను. తను లేడీ కానిస్టేబుల్ అంట, అక్కడే వర్క్ చేస్తారంట. సో నిజంగా వాళ్ళకి అమౌంట్ ఇస్తారో లేదో తెలియదు, బట్ తనైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అవన్నీ వాళ్ళు చేశారు. ఇంకా టాయ్ ట్రైన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. బట్ టాయ్ ట్రైన్ ఎక్కినా కూడా ఎక్కడ ఆగడానికైతే లేదు, అంత క్రౌడ్ అవుతుంది. చూసారు ఎంత క్రౌడ్ ఉంది. అసలు నడుద్దామంటే కూడా లేదు, చాలా భయం వేసింది ఇంత క్రౌడ్లో వెళ్ళాలి అంటే కూడా. ఈసారి స్టాల్స్ అయితే చాలా డిఫరెంట్గా చాలా కొత్త స్టాల్స్ పెట్టారు. ఐ క్లినిక్ పెట్టారు, ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఇంప్లిమెంట్ చేశారు. ఒక కెఫే టైప్ కూడా ఉంది అనమాట కాఫీకి. అండ్ ఇది వచ్చేసి టాయ్స్ కోసము ఎరేజ్ అయిపోతుంది అన్నారు. ఇదైతే ఎవ్వరు నమ్మకండి. నేను 3 books పర్చేస్ చేశాను. వాళ్ళ దగ్గర ఎరేజ్ అవుతుంది, మన ఇంటికి వచ్చి చేస్తే మాత్రం అస్సలు అవ్వట్లేదు. మేబీ వాళ్ళు ఏదైనా లిక్విడ్తో తుడుస్తున్నారేమో, వాటర్ అని చెప్తున్నారు. సో ఇక్కడైతే మాకు పెద్ద డ్యామేజ్ 300 వేస్ట్ అయిపోయాయి. సో ఇలా మనీ వేస్ట్ చేసుకొని బుక్స్ అయితే కొనేసాం. సో చలో పిస్తా హౌస్ అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడైతే 3 types ఆఫ్ కౌంటర్స్ పెట్టేశారు. పిస్తా హౌస్ కబాబ్స్కి వీటికి సపరేట్గా పెట్టారు, హలీంకి సపరేట్గా, అండ్ టీ కౌంటర్ కూడా సపరేట్గానే పెట్టారు. టీస్ దగ్గర కూడా ఈసారి ఓన్లీ టీ కాకుండా బన్, మస్కా ఇవన్నీ చాలానే పెట్టారనమాట. ఈ మధ్య ఒకటి క్రీమ్ బన్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, అవి కూడా పెట్టారు. సో కేఫ్ అయితే ఇక్కడ చాలా కొత్తగా పెట్టారు. అసలు నుంచి వస్తుంటే ఫుల్ కాఫీ అరోమా అయితే వస్తుంది. ఎవరైనా కాఫీ లవర్స్ ఉంటే మస్ట్ విజిట్. సో అలా అయితే మేము పిస్తా హౌస్ కానీ స్టార్ట్ అయిపోయాము. ఈసారి ప్రైజెస్ విషయానికి వస్తే ప్రైజెస్ అయితే టూ హై ఉన్నాయి. ఒక కంప్లీట్ ఫ్యామిలీ వచ్చారంటే మాత్రం ఒక 2000 వదిలించుకోవాల్సిందే పిస్తా హౌస్లో. పోనీ ప్రైజ్ తగ్గ క్వాలిటీ ఉందా అంటే క్వాలిటీ అయితే చాలా దిగిపోయింది ఈసారి. ఒక సింగిల్ పిస్తా హౌస్ హలీం వచ్చేసి 300 రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు. క్వాలిటీ అయితే క్వాంటిటీ ఒకటే ఉంది, క్వాలిటీ అయితే లేదనిపించింది నాకు. క్వాంటిటీ అయితే ఎప్పుడు ఇచ్చేటంత క్వాంటిటీ ఇచ్చారు, బట్ నో క్వాలిటీ. టేస్ట్ అయితే బిల్కుల్ లేదు, అంటే నార్మల్ యావరేజ్ ఉంది. అంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినందుకు డిసప్పాయింటెడ్. సో అంత మంచిగా అనిపించలేదు. సో హలీం తినేసి డాడీ వచ్చేంతవరకు మేము అక్కడే వెయిట్ చేసాం. లిటరల్లీ 7:30కి అయితే వచ్చారు ఆయన. సో తను రాగానే లే డాడీ వెళ్ళిపోదామంటే, ఒక రౌండ్ వేసి వెళ్ళిపోదామంటే, ఎక్కడైతే ఫ్రీగా ఉందో అక్కడ కొంచెం తిరిగేసి మేమైతే రిటర్న్ అయిపోయాం. పెద్దగా చూసింది ఏం లేదు, షాపింగ్ చేసింది కూడా ఏం లేదు ఈసారి. సో అదనమాట ఈ నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ ముచ్చట్లు. సో మిగతాది మీరు ఫాస్ట్గా వ్లాగ్ చేసేసేయండి. మీలో ఎంతమంది రీసెంట్గా నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళారు, క్రౌడ్ ఎలా ఉందో కమెంట్ చేస్తే నెక్స్ట్ టైం విజిట్ చేయడానికి నేను ఆలోచిస్తాను.
సో ఈ మధ్య కాలంలో నాంపల్లిలో మళ్ళీ నేను ఇంకొకటి చూసింది ఏంటంటే సో ఆ థ్రిల్ గేమ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం డేంజరస్గా తయారయ్యాయి. సో బెటర్ అవి అవాయిడ్ చేస్తే మంచిది. థ్రిల్ కోసం వెళ్ళి మనం థ్రిల్ అయిపోతే కరెక్ట్ కాదు కాబట్టి సో బెటర్ అవాయిడ్ దట్ థ్రిల్ గేమ్స్ అండ్ ఆల్. సో షాపింగ్ అయితే బెటరే, కానీ చాలా క్రౌడెడ్ ఉంది, చేయలేకపోయాం. అదొక్కటే మైనస్ అయిపోయింది. ఐ డెఫినెట్లీ విజిట్ కొంచెం క్రౌడ్ తగ్గిన తర్వాత. సో ఈ స్టోర్లో అయితే నాకు చాలా యాంటిక్ పీసెస్ బాగా నచ్చాయి, బట్ ప్రైజెస్ అయితే అడగాల్సిన అవసరం లేదు, ఆబ్వియస్లీ హై ఉన్నాయన్నమాట. సో మా చిన్నోడికి ఎక్కడికి వెళ్ళి అందరిని పలకరించడం అలవాటు. అక్కడ ఆపోజిట్లో ఒక పర్సన్ ఉంటే పాప వాడు ట్రై చేశాడు మాట్లాడడానికి, తను అలా చూస్తూ ఉన్నాడు కానీ అట్లీస్ట్ స్మైల్ కూడా ఇవ్వలేదు. సో దట్స్ ఓకే, అందరూ ఒకలా ఉండరు కదా. సో అలా తిరిగేసామన్నమాట. కానీ స్టాల్స్ అయితే పిచ్చి పిచ్చిగా పెంచేశారనమాట. ఒక్కొక్క ఐటమ్కి ఒక కంప్లీట్ బంచ్ ఆఫ్ స్టాల్స్ పెట్టేశారు. అవి టూ మచ్ ఉండే. నేను ఎవ్రీ టైం విజిట్ చేసిన దానికన్నా సరే ఎందుకు నాకు డబల్ అనిపించింది ఈ స్టాల్స్. సో చూడాలి ఈసారి ఎలా ఉంటుంది నాంపల్లి ఎగ్జిబిషన్. ఫైర్ యాక్సిడెంట్స్ ఏమీ కాకుండా హ్యాపీగా వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుందాలి అనుకుందాం. సో 10 రూపీస్ మాల్స్ కూడా పెట్టారు. అవి చూసారు అసలు క్రౌడ్ అయితే. నేను అసలు బెడ్షీట్స్ తీసుకుందామని వెళ్తే కూడా చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే. ఇంకా రైమండ్లోకి వెళ్ళాము, అక్కడ ఏదో ఆఫర్స్ ఉన్నాయంటే చూసాం. సో పర్వాలేదు, రీజనబుల్ అనిపించాయి. బెడ్షీట్ క్వాలిటీ కూడా బాగుంది. ఒకవేళ మీరు నాంపల్లి వెళ్తే ఐ సజెస్ట్ దట్ బెడ్షీట్స్ ఇక్కడ తీసుకోవడం బెటర్ అని చెప్పి అనిపించింది. ఇంకా అయిపోయిందండి, ఇంకా ఓపిక అయితే అయిపోయింది, నడవలేకపోయాం. ఫైనల్లీ డాడీ వచ్చేసారు కాబట్టి టీ తాగుతా అన్నారు. సో ఎంత దూరం వచ్చాక నేను హలీం తిన్నా, డాడీ టీ తాగాడు సక్సెస్ఫుల్గా. ఇది మా నాంపల్లి టూర్. వెళ్ళాము, టైర్డ్ అయ్యాం, వచ్చేసాం. ఇదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు క్యాట్స్ లిటిల్ వరల్డ్. థ్యాంక్ యూ.